సర్పంచులకు పెండింగ్ బకాయిలు విడుదల చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథిని కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని లేఖలో పేర్కొన్నారు. బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు నేతలు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే ఒక తపనతోనే గ్రామాల అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు తమ సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ మొదలు పెడితే శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమం, అదేవిధంగా రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసినాం. ఆ పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఉన్నాయని దాదాపు ఎస్ఎఫ్సి నిధులు అనేది 2 సంవత్సరాల నుంచి అనేది రాకుండా అయిపోయింది. అదేవిధంగా మళ్ళీ 14th ఫైనాన్స్ అనేది కూడా దాదాపు 15 నెలలు అవి కూడా మేము చేసినప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. ఇటువంటివి అభివృద్ధి పనులు చేసి నిర్మించిన వాటిని దాదాపు 15 నెలలుగా ఇప్పుడు మేము వడ్డీలకు తెచ్చిన వాళ్లకు డబ్బులు చెల్లించలేక మా సర్పంచులు అనేక మంది గతంలో కొంతమంది సూసైడ్ చేసుకురని ఈ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు కూడా కొంతమంది ఈ సూసైడ్ చేసుకునే ప్రమాదంలో ఉన్నాము. మా సర్పంచులని ఈ ఎన్నికలు పెట్టక ముందుకే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము ఆల్మోస్ట్ ముక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్టు లేదు, అదేవిధంగా మేము కలవని మంత్రి లేడు, మేము మళ్ళా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం, అదేవిధంగా గవర్నర్లు కూడా కలిసినాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఇవ్వాలని ఎలక్షన్ కమిషనర్ గారిని మరియు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా న్యాయమైన హక్కు మేము గత 2 సంవత్సరాల నుంచి మేము గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసి అభివృద్ధి పనులు చేసి మేము చాలా రకాలుగా ఇబ్బందుల పాలై ఆర్థిక ఇబ్బందుల పాలై మేము పనులు చేసా ఉన్నాం. కాబట్టి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా సర్పంచ్లకు ఇవ్వలేదని అన్నారు అప్పుడు. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా మీరు ఇచ్చి మా యొక్క సర్పంచ్ల యొక్క బాధలు నెరవేర్చాలని కోరుతున్నాము. ఈసారి మీరు మంచిగా చేసి మా యొక్క పెండింగ్ బిల్లును విడుదల చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని కోరుతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు అయితే భక్తి విక్రమార్కణం అయితే అదేవిధంగా సీతక్క గారు అయితే అనేక రకాలుగా మా సర్పంచులకు ఓదార్పు ఈ విధంగా చెప్పడం జరిగింది. మేము అధికారులకు వచ్చిన వెంటనే మీ పెండింగ్ బిల్స్ అని ఇస్తాం అని ఆనాడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట్లాడిండు. అదేవిధంగా సీతక్క గారు మాట్లాడిండ్రు. మరి వీరందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఆయకట్ల బిల్లులు ఇవ్వడం లేదా, గతం చేసినటువంటి రోడ్ల బిల్లులు ఇవ్వడం లేదా, మరి మేమేం పాపం చేశాం? మా ఆస్తులను నమ్ముకొని మరి గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరి దేశంలో 20 అవార్డులు వేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అది కూడా మీరు కూడా గుర్తించారు. కాబట్టి మీరు వెంటనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎలాంటి వ్యత్యాసం లేదు. మీరు